హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఈవిల్ డెడ్ బర్న్' ఇదొక హారర్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్డ్ హెచ్‌డీ వర్షన్ ఇంకా రాలేదు గైస్. ప్రెజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ వచ్చింది. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ ఒక చిన్న కిస్సింగ్ సీన్ ఉంటుంది. అండ్ చాలా ఘోరమైన హింసాత్మక సన్నివేశాలుంటాయి. సో ఒంటరిగా చూడడమే బెటర్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఎలిస్ అనే ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తన హస్బెండ్ పోయాక తన హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉండే ప్లేస్‌కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళాక అక్కడున్న అందరూ కూడా పొసెస్ అయ్యి ఉంటారు. ఇఫ్ మీరు ఓల్డ్ ఈవిల్ డెడ్ మూవీస్ చూసుంటే అందులో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చదివితే మన ముందున్న మనిషిని ఒక దయ్యం ఆవహించుకుంటుంది. సో తన హస్బెండ్ ఫ్యామిలీలో అందరూ కూడా పొసెస్ అయ్యాక తను అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయ్యింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ మీరు ఈ మూవీ చూడాలంటే ముందు వచ్చిన ఈవిల్ డెడ్ మూవీస్‌లో ఏది కూడా చూడనవసరం లేదు గైస్. ఎందుకంటే ఇదొక స్టాండ్ అలోన్ మూవీ. అందరూ న్యూ క్యారెక్టర్స్ ఉంటారు. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, ఓహ్ మై గాడ్! అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయరా వీళ్ళకి అనిపించింది. హత్య చేయడంలో ఇన్ని రకాలుంటాయా? అసలు నిజంగా కొన్ని సీక్వెన్సెస్ అయితే అసలు చూడలేకపోయామమ్మ. ఇన్ని హింసాత్మక సన్నివేశాలుంటాయని, ఇంత రాగా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. టూ మచ్ క్రుయాలిటీ ఉంటుంది. ఇఫ్ మీరు సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీ చూసే ధైర్యం అస్సలు చేయకండి. 'ఫైనల్ డెస్టినేషన్' మూవీసే పీక్ అనుకుంటే ఇది దాన్ని మించిపోయింది మామ. నాకైతే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనిపించింది. కొన్ని సీక్వెన్సెస్ చూసినప్పుడు కొంచెం వియర్డ్‌గా అనిపించింది కానీ ఓవరాల్‌గా చూస్తే మంచి ఫన్ టు వాచ్ ఎంటర్‌టైనర్ అనిపించింది. క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి ఈ మూవీలో ఎక్కువ స్కోప్ లేదు. ఎలిస్ క్యారెక్టర్‌తో మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వలేం. ఎందుకంటే తన క్యారెక్టర్ మూవీ మొత్తంలో ఒక సర్వైవల్ మోడ్‌లో ఉంటుంది. కూర్చొని మాట్లాడి తన కన్వర్జేషన్ వినడానికి అసలు స్కోపే లేదు. సో ఎమోషనల్‌గా చాలా ఫ్లాట్‌గా అనిపించింది. బట్ విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌లో ఉంటుంది. ఇఫ్ మీకొక హింసాత్మకమైన హాలీవుడ్ మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్‌లీ ట్రై చేయండి. అండ్ డార్క్ రూమ్‌లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మిడ్ క్రెడిట్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి. మూవీ అయిపోగానే ఆఫ్ చేయకండి. అందులో ఒక సీన్ చాలా బావుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, కాస్మెటిక్స్ కానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ మూవీ విచ్ బ్లూ మై మైండ్ విత్ రెస్పెక్ట్ టు బాడీ హారర్ అండ్ కాస్మెటిక్స్. సో ఇది గైస్ 'ఈవిల్ డెడ్ బర్న్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.